కీర్తన 121 మనం చదువుకుందామండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు సామ్స్ 121 లెట్స్ ఆల్ రీడ్ ఇట్ టుగెదర్. సో మొదటి నుంచి వీ హ్యావ్ 8 వర్సెస్. లెట్స్ ఆల్ రీడ్ ఇట్ టుగెదర్. I lift up my eyes to the hills. From where does my help come from? My help comes from the Lord who made heaven and the earth. He will not let your foot be moved. Who keeps you will not slumber. Behold, who keeps you, Israel, will neither slumber nor sleep. The Lord is your keeper. The Lord is your shade on your right hand. The sun shall not strike you by day, nor by the moon by night. The Lord will keep you from all the evil. He will keep your life. The Lord will keep you going out and you're coming in from this time forth and forevermore. దేవుని యొక్క సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన దేవా, పరలోకమందున తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రం నా ప్రభా. తండ్రి, మరి ఉదయకాల సమయంలో తండ్రి, మరి మీ సన్నిధిలో నిలబడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాకు కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని, వివేచన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి నా దేవా, జ్ఞానం లేనివాడను, తెలివి లేనివాడను, నోటి మాంద్యం కలిగిన వాడనని ఒప్పుకుంటున్నాను నా ప్రభా. తండ్రి, మీ యొక్క నోటి బోరగా నన్ను యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరి మీరు నన్ను వాడుకోమని తండ్రి, మీ యొక్క వాక్యాన్ని తండ్రి మీరే నా ద్వారా విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నా యొక్క సొంత తలంపులు, నా యొక్క ఆలోచనలు కాదు కానీ నా ప్రభా, కేవలం ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి సంఘానికి మీరే వాక్యాన్ని అందించాలని ఆశపడుతున్నారు తండ్రి. ఆ యొక్క వాక్యాన్ని మరి మీ యొక్క కృపా సింహాసనం నుంచి మరి మీరే విడుదల చేయమని, మీరే తండ్రి ముందున సమయాన్ని అంతటినీ కూడా ఆశీర్వదించమని తండ్రి, నన్ను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మీ యొక్క మహిమ కొరకు నన్ను నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ నా యొక్క చిన్న ప్రార్థన పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో హౌ మెనీ ఆఫ్ us లైక్ వెయిటింగ్? సో దేనికోసమైనా మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఎంతమందికి వెయిటింగ్ అంటే ఇష్టం అండి? నో వన్. ఎవరికి కూడా ఇష్టం లేదా? సో నాకు ఇష్టం. సో మంత్లో 2 times పే చెక్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ వీ వెయిట్. అవి కొన్ని ఇంట్రెస్టింగ్ గాను ఎక్సైటింగ్ గాను ఉంటాయి అనమాట. లెట్స్ సే ఇప్పుడు మన ఫ్యామిలీని ఇఫ్ యూ ఆర్ మీటింగ్ విత్ దెమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, సో ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా మనకి ఎక్సైట్మెంట్గానే ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా కొన్ని మనం వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ జాబ్ ఆఫర్ కానీ ఇంకెప్పుడైనా రావాలని వెయిట్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఎక్సైట్మెంట్, సమ్టైమ్స్ అదొక స్ట్రెస్గా కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే నాట్ ఓన్లీ ఇన్ వరల్డ్లీ థింగ్స్, వెన్ కమ్స్ టు ద లార్డ్, దేవుని సన్నిధిలో కూడా మనం వెన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్, when we are waiting to God to heal us or to deliver us or to provide us something that we need or to do what only God can do, దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు మన జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే, when we are waiting upon the Lord, we might have that excitement and enthusiasm during those initial days. సో ఎప్పుడైతే స్టార్టింగ్ డేస్లో ఓకే ఐ నో గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అని చెప్పి మంచి ఎక్సైట్మెంట్తో ఉంటాం. బట్ వెన్ ద డేసెస్ ఆర్ పాసింగ్ బై, వన్స్ ఆ యొక్క దినాలన్నీ కూడా గడిచే కొద్దీ వెన్ వీ డోంట్ హియర్ ఎనీ ఆన్సర్, ఏదైనా మనం కనుక చూడకపోతే ఏం జరుగుతుందండి? వాట్ కమ్స్ నెక్స్ట్? ఇవుతుంది డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్, టైర్డ్నెస్, ఎగ్జాషన్. సో దెన్ విచ్ లీడ్స్ టు ద ఫియర్స్, లోన్లీనెస్, డిప్రెషన్, రకరకాలుగా నెగిటివ్గా మన అన్నీ కూడా థింక్ చేయడం జరుగుతుందన్నమాట. మనందరికీ కూడా తెలుసు ఐజాయా చాప్టర్ 40:31 says, "But they who wait on the Lord shall renew their strength. They shall mount up with wings like eagles. They shall run not to be weary. They shall walk and not faint." మనకి ఇవన్నీ కూడా తెలుసు, ఈ వచనాలన్నీ కూడా తెలుసు. దేవుని సన్నిధిలో ఎవరైతే వెయిట్ చేస్తారో ఆకాశ పక్షుల వల్లే వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఐ నో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు వెయిట్ అపాన్ ద లార్డ్ వెన్ సమ్ టైమ్స్ అనమాట జరుగుతుంది. ఇది ఆ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు నాట్ ఓన్లీ దట్, ఈ యొక్క ఫీలింగ్స్ మాత్రమే కాకుండా వీ మైట్ కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ డిడ్ గాడ్ ఫర్గాట్ అబౌట్ మీ, దేవుడు నన్ను మర్చిపోయాడా, లేదంటే డిడ్ గాడ్ ఈజ్ లిజనింగ్ టు మై ప్రేయర్స్, లేదంటే నా వైపు మొహం చాటు వేస్తున్నాడా, దేవుడు నా వైపు చూడట్లేదా, నన్ను మర్చిపోయారా, నా ప్రార్థన ఆలకించట్లేదా అని రకరకాల క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి అనమాట. లెట్స్ ఆల్ టర్న్ విత్ మీ టు Psalm 10:1-2. కీర్తన 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూసుకుందామండి. Psalm 10:1-2. యెహోవా, నీవెందుకు నాకు దూరముగా నిలిచిచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? అదే రీతిగా 13:1 యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడయుందువు? హౌ లాంగ్, ఓ లార్డ్, విల్ యూ ఫర్గెట్ మీ ఫర్ ఎవర్? హౌ లాంగ్ విల్ యూ హైడ్ యువర్ ఫేస్ ఫ్రమ్ మీ? హౌ లాంగ్ మస్ట్ ఐ టేక్ కౌన్సిల్ ఇన్ మై సోల్ అండ్ హ్యావ్ సారో ఇన్ మై హార్ట్ ఆల్ ద డే? హౌ లాంగ్ shall my enemy be exalted over me?
సో ఇన్ ద సేమ్ వే 22nd Psalmలో కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్యూ వర్సెస్. మై గాడ్ వై హ్యావ్ యూ forsaken me? Why are you so far from saving me from the words of my groaning? O my God, I cry by day, but you do not answer, and by night, but I find no rest. So not only in our lives, David కూడా చూసినట్లయితే if you look at Psalms, so many times David was also expressing his agony, తన యొక్క పెయిన్ని దేవుడి సన్నిధిలో. ఈ యొక్క క్వశ్చన్స్ డేవిడ్కి కూడా వచ్చాయండి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేవిడ్, బట్ ఎవ్రీ అదర్ బిలీవర్ మన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిలీవర్ జీవితంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి మనకి కలుగుతూ ఉంటాయన్నమాట. అయితే దావీదు మాత్రమే కాదు కానీ మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే, సో ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా Psalm 121లో చూస్తే హీ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్ ఫ్రమ్ వేర్ డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. సో ఈ యొక్క భయాలు, ఆ యొక్క టెన్షన్స్, ఆ యొక్క ఫియర్స్ అవన్నీ ఉన్నప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్లో ఏదైతే నెగిటివ్ థాట్స్ మనల్ని ఇంపాక్ట్ చేస్తున్నాయో అటువంటి పరిస్థితిలో వీ కమ్ టు ఏ కన్క్లూజన్ దాట్ వేర్ డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. దేవా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేనున్న పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించే వారు ఎవరు అని మనందరం కూడా ఆ యొక్క సిచ్యువేషన్కి రావడం జరుగుతుందనమాట. అయితే ఓన్లీ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడైనా దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ఈ ఫియర్ ఉంటుందా అంటే నాట్ రియలీ. సమ్ టైమ్స్ ఈవెన్ దో వెన్ వీ హ్యావ్ దట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ వీ విల్ ఆల్సో హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్ అండ్ ఎవ్రీడే స్ట్రగుల్స్ మన జీవితంలో ఉంటూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ ఎ జాబ్. ఆ జాబ్ కోసం ప్రేయర్ చేస్తున్న పీరియడ్ అంతట్లో కూడా విల్ హ్యావ్ ఏ ఫియర్ దట్ వెదర్ ఐ విల్ గెట్ దట్ జాబ్ ఆర్ నాట్. సో ఒకసారి ఆ జాబ్ వచ్చిన తర్వాత విల్ ఐ బీ ఏబుల్ టు సస్టైన్ ఇన్ దట్ జాబ్ ఆర్ నాట్. సో ఆ జాబ్లో వచ్చిన తర్వాత కూడా ఎవ్రీడే ఇట్స్ గోయింగ్ టు బి స్ట్రగుల్. అలా మన జీవితంలో యాజ్ బ్రదర్ సెడ్, లైక్ వీ నెవర్ నో హౌ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. ఎవ్రీడే ఈజ్ ఎ స్ట్రగుల్. ఎవ్రీడే దెర్ విల్ బి ఏ బ్యాటిల్ ఇన్ అవర్ లైఫ్స్. వన్ ఆర్ ది అదర్ వే, మన జీవితంలో ఏదో ఒక ఫియర్ కానీ ఒక బ్యాటిల్ కానీ మనం ప్రతిరోజు కూడా ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. అయితే Psalm 34:4 సేస్, దావీదు ఏం చెప్తున్నాడంటే, ఐ సాట్ టు ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ అండ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. దావీదుకు కలిగిన భయాలన్నింటిలో నుంచి దేవుడు ఏం చేశారంట, తనని విడిపించాడని చెప్తున్నాడు. ఎందుకని అంటే ఇఫ్ యు టర్న్ టు చాప్టర్ 56:3 సేస్, వెన్ ఐ ఆమ్ ఎఫ్రైడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. దావీదుకు కలిగిన ప్రతి ఒక్క భయాల్లోనూ, తన యొక్క స్ట్రగుల్స్లోనూ, తన యొక్క శ్రమల్లోనూ, తన ఆపదల్లోనూ దేవుడు ఎందుకు తనని విడిపించాడు అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడంటే, వెన్ హీ వాజ్ ఎఫ్రైడ్ హీ పుట్ హిస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యొక్క దేవుని యందు తన యొక్క నమ్మకాన్ని ఉంచాడనమాట. అయితే ఈ దినమున మనం కూడా దావీదు వలె సాక్ష్యం ఇవ్వాలంటే, గాడ్ హ్యాస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. దేవుడు నాకు కలిగిన శ్రమల్లో నుంచి, నాకు కలిగిన ప్రతి ఒక్క భయాల నుంచి దేవుడు నన్ను విడిపించాడని సాక్ష్యం చెప్పాలని మనం ఆశపడినట్లయితే మనం ఏం చేయాలంటే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ టు పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని పైన మనం నమ్మకాన్ని ఉంచాలన్నమాట. ఓవర్కమింగ్ ఫియర్ రిక్వైర్స్ ప్లేసింగ్ అవర్ ఫుల్ అండ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు సే లైక్ డేవిడ్, దావీదు వలె మనం కూడా ఆ దినమున చెప్పగలిగే వాళ్ళం అవుతాం అనమాట. సో దిస్ బ్రింగ్స్ అస్ టు ద థీమ్ ఆఫ్ అవర్ టుడేస్ మెసేజ్, ట్రస్టింగ్ గాడ్స్ పవర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్. మనకు కలిగేటువంటి ప్రతి ఒక్క శోధనలో, బాధలో, శ్రమలలో దేవుణ్ణి నమ్ముకొని ఉండుట. So let's go back to the Psalm 121. So if we see here, so the context of this psalm, some people say that David wrote this psalm అని చెప్తూ ఉంటారు. Some of the people said, some scholars said somebody else wrote this psalm అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. If we think that David కనుక మనకి ఈ యొక్క కీర్తన రాసినట్లయితే, the first verse he say that I lift up my eyes to the hills. తను రాజు అయిన తర్వాత ఈ కీర్తన రాసినట్లుగా మనకి కనబడుతుంటుందన్నమాట. వెన్ హీ వాజ్ లుకింగ్ ఎట్ దోస్ హిల్స్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు సీ ద బ్యూటిఫుల్ వే. ఒక బ్యూటిఫుల్ వ్యూని చూడట్లేదు, కానీ ఏం చూస్తున్నాడంటే హిస్ పాస్ట్ లైఫ్ వాజ్ ఫ్లాషింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఐస్. ఆ యొక్క హీ వాజ్ రోమింగ్ అరౌండ్ దస్ కేవ్ టు కేవ్ అండ్ ద హిల్ టు హిల్, వెళ్ళి తనను దాచుకొని హీ వాజ్ హైడింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద హిజ్ ఎనిమీస్ అండ్ హీ వాజ్ ఆ యొక్క డార్కెస్ట్ ప్లేసెస్లో తను దాక్కొని ఉండి తను ఏ రీతికి అయితే దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నాడో అవన్నీ కూడా కనబడుతున్నాయి అనమాట. ఎప్పుడైతే కొండల తట్టు తను కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వాట్ హీ వాజ్ ఏబుల్ టు సీ ఈజ్ హీ వాజ్ ఏబుల్ టు సీ ద డిస్పైర్, ద గ్రీఫ్, ద డిసప్పాయింట్మెంట్, దట్ హోప్లెస్నెస్ అండ్ ద డార్క్నెస్ దట్ హీ ఫేస్డ్ ఇన్ హిస్ లైఫ్. తన యొక్క జీవితంలో కలిగిన శ్రమలు, ఆపదలు, ఏదైతే ఇబ్బందులు కనబడుతున్నాయో ఆ కొండల తట్టు చూసి
ప్రార్థన చేసినప్పుడు తనకు అవన్నీ కూడా జ్ఞాపకం వచ్చినట్టుగా మనకి కనిపిస్తుందన్నమాట. అయితే వెన్ హీ లుక్డ్ ఎట్ దోస్ హిల్స్ హీ సా సంథింగ్ మోర్. ఏం చూడగలిగాడు అంటే హీ సా ప్రొటెక్షన్, హీ సా డెలివరెన్స్ అండ్ హీ సా ద సేఫ్టీ ఇన్ ద క్లెఫ్ట్ ఆఫ్ ద రాక్. సో ఆ యొక్క కొండల వైపు చూసినప్పుడు సో హియర్ డేవిడ్ ఈజ్ ఎక్నాలజింగ్ దాట్ వెన్ హీ వాజ్ ఇన్ ద డార్కెస్ట్ ప్లేసెస్, ఆ యొక్క కొండలలో ఆ యొక్క లోయలలో తను పడిపోయి ఆ యొక్క శ్రమలలో ఆపదలో ఉన్నప్పటికీ కూడా ఆ చీకటిలో హీ వాజ్ ఏబుల్ టు సీ ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిని చూడగలిగాడు, దేవుని యొక్క ఆ యొక్క సహాయాన్ని పొందుకోగలిగాడు అనమాట. సో హియర్ వెన్ హీ వాజ్ రిఫరింగ్ టు ద మౌంటైన్స్, కొండల తట్టు కన్నులెత్తి చూస్తున్నానని ఆ యొక్క మొదటి వచనంలో చెప్పిన వెంటనే తర్వాత ఏం చెప్తున్నాడండి, మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. సో అయితే ఆ కొండల నుంచి సహాయం కాదు, కానీ ఆ కొండల్లో ఆ నీచమైన ఆ యొక్క శ్రమల్లో ఆపదలో ఉన్నప్పుడు ఏదైతే దేవుడు ఆ యొక్క పరిస్థితిలో డార్కెస్ట్ ప్లేసెస్లో సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా నాకు సహాయం చేయబోతున్నాడు. ద గాడ్ హూ హెల్ప్ మీ ఇన్ ద డార్కెస్ట్ ప్లేసెస్ హీస్ గోయింగ్ టు హెల్ప్ మీ అవుట్ టుడే అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ముందు మనం చూసుకునే కీర్తనలన్నీ చూసాం కదా, రిఫరెన్సెస్ వై గాడ్ యూ హ్యావ్ పర్సేకెన్ మీ, వై ఆర్ యూ హైడింగ్ యర్ ఫేస్ ఫ్రమ్ మీ అని చెప్పి దావీద్ అన్నీ కూడా చెప్పాడు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డేవిడ్ అండ్ అవర్ సెల్వ్స్. అయితే దావీదు ఈరోజు తను కలిగిన భయాలన్నిటిలోంచి దేవుడు తనని విడిపించాడని సాక్ష్యం ఇస్తున్నాడు. మిగిలిన మన కీర్తనలో చూసుకున్నట్లయితే వై హీ సేయింగ్ దట్ అంటే వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ డేవిడ్ అంటే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ దోస్ Psalm 13 కానీ Psalm 10 కానీ Psalm 22 అని మనం చూసినట్లయితే, సో హీ స్టార్టెడ్ విత్ complaining. He started, actually, in fact, he was not even complaining, but he was sharing his agony, he's sharing his pain, he's talking about his condition and situation to God, explaining to God. దేవునికి తన ఆర్తధ్వనిని వినిపిస్తున్నాడు, ప్రభువా ఎన్నాళ్ళు ఇక పరిస్థితిలో ఉండాలని. సో ఇమ్మీడియట్లీ ద సెకండ్ వర్డ్స్ ఇట్ సెల్ఫ్ హీ రియలైజ్డ్ దట్ గాడ్ ఈజ్, హౌ గ్రేట్ గాడ్ ఈజ్, దేవుడు ఎంత గొప్పవాడనే విషయాన్ని తను గమనించడం ప్రతి ఒక్క కీర్తనలో జరుగుతుందన్నమాట. ఇఫ్ యూ మెడిటేట్ ఆన్ దోస్ సామ్స్ యూ విల్ సీ ద సైకిల్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ పిటిషన్, ప్రేయర్ అండ్ ప్రైజ్. సో మొదటగా తన దేవుని ఆ రీతిగా తన బాధని వ్యక్తపరచడం జరుగుతుందన్నమాట. సెకండ్లీ దెన్ హీ ప్రేస్ టు గాడ్ టు హెల్ప్ హిమ్ అవుట్ to those whatever the troubles that he is going through. At the end he completes the psalm with a praise for answering all kinds of prayers. మొదటిగా తను కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వెన్ క్లోజింగ్లో ఆ సామ్ని కీర్తన ముగించే సమయంకి ఏం చేస్తూ ఉంటాడంటే ఈ కంప్లీట్స్ ద సామ్ విత్ ఏ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత స్తుతులతో కంప్లీట్ చేస్తాడు. సో అయితే ఇఫ్ వీ ఆల్ వాంటెడ్ టు విన్ అవర్ విక్టరీస్, ఆ యొక్క బ్యాటిల్స్ అన్నిటినీ కూడా మనం విన్ అవ్వాలి అని అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ అవర్ ఫియర్స్ ఇన్ అవర్ లైఫ్, టు ఫైట్ అవర్ బ్యాటిల్స్, వాట్ వీ షుడ్ బి డూయింగ్ అంటే, దావీదు నుంచి మనం నేర్చుకోవాలంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ టు పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ పవర్. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క శక్తి పైన మనం ఆధారపడాలని. అయితే ఇఫ్ ఐ ఆస్క్ ఎనీబడి డూ యూ హ్యావ్ ఎనీ ఫియర్ ఆర్ బ్యాటిల్స్ ఇన్ యువర్ లైఫ్ అంటే వాట్ డూ యూ వుడ్ సే? ఎస్, రైట్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ battles in our life. స్టూడెంట్స్ అయితే దే హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్ అసైన్మెంట్స్, ఇంకా తర్వాత సెటిల్మెంట్ ఆఫ్ కెనడా, అది అయిపోయిన తర్వాత దే హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ మ్యారేజ్, ఫియర్ ఆఫ్ రిలేషన్షిప్, ఫియర్ ఆఫ్ ఫ్యామిలీ, ఫియర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఇక్కడ వర్క్ వీసాస్ గురించి, పిఆర్ గురించి, ఇంకా ఫ్యామిలీస్ అయితే వారికి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి, విల్ ఐ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ మై ఫ్యామిలీ, నేను వారికి సరిపడా నేను పోషించగలిగినా లేదా అని, ఇలా రకరకాలుగా కంప్లీట్గా చూసుకుంటే హెల్త్ ఇష్యూస్. సో everybody has their own struggles and everybody has their own battles, everybody has their own fears in their life. Aithe so as David he is remembering and putting his trust in the Lord, so we also need to keep our trust in the Lord. So as we read from Psalm 121 lo chusukunnatlaithe, here we can see 6 times we can the word keep or preserve. సో దేవుడు నిన్ను దాచును కాపాడును అనే ఒక మాటను మనం చూసుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఎంటైర్ సామ్, సో దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ షామార్ ఇన్ హీబ్రూ విచ్ మీన్స్ ద లార్డ్ హూ కీప్స్ యూ ఆర్ ప్రిజర్వ్స్ యూ. సో మనం కనుక ఆ వర్డ్తో మనం చూసుకున్నట్లయితే మనం 6 times మనం చూడొచ్చు అనమాట. ఇట్ ఈస్ సేయింగ్ దట్ ద లార్డ్ హూ ఈస్ వాచింగ్ యూ. సో మనం 3rd verse నుంచి చూసుకున్నట్లయితే, హీ విల్ నాట్ లెట్ యువర్ ఫుడ్ బి మూవ్డ్ అండ్ హీ కీప్స్ యూ విల్ నాట్ స్లంబర్. సో హీ హూ షామర్ యూ విల్ నాట్ స్లంబర్. He who shammer Israel will neither slumber nor sleep. The Lord shammer you. The Lord will shammer you from all the harm. He will shammer your life. The Lord will shammer your coming and going, both now and forevermore. If you ask me the summary of this psalm, there are only 3 words that we can say, that God sees, God knows, and God cares.
సో మన యొక్క కీర్తన చూసుకున్నట్లయితే దేవుడు నీ యొక్క పరిస్థితిని చూచినవాడై ఉన్నాడు, నీ పరిస్థితిని ఎరిగిన వాడై ఉన్నాడు, నీ పరిస్థితిని నిన్ను సంరక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడనమాట. అయితే లెట్ మీ టేక్ ఎ ఫ్యూ మూమెంట్స్ టు పుట్ దిస్ సామ్ టుగెదర్ అండ్ 3 things ఐ వాంటెడ్ టు షేర్ దిస్ మార్నింగ్. దేవుడిచ్చిన ఇక 3 తలంపులను మీతో షేర్ చేయాలని ఆశపడుతున్నాను. దీస్ 3 things ఆర్ అప్లై టు అమాంగ్ అస్ హూ ఆర్ ఇన్ దిస్. ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ 3 విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇట్ విల్ హెల్ప్ అస్ టు సస్టైన్ అండ్ విన్ అవర్ బ్యాటిల్స్ ఇన్ అవర్ లైఫ్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ దట్ వీ కెన్ సీ హియర్ ఈజ్ గాడ్స్ కేర్ ఫర్ యూ ఈజ్ కంప్లీట్. దేవుని యొక్క కేర్ అనేది మన జీవితంలో కంప్లీట్గా ఉంటుందండి. అయితే దెర్ ఈస్ నో సర్ప్రైజ్ టు గాడ్ ఇన్ అవర్ లైఫ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ వెదర్ వీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దెర్ ఇస్ నథింగ్ ఎవర్ కాచెస్ అవర్ గాడ్ బై సర్ప్రైజెస్. Maybe whether our financial situations, whether our health conditions, whether it is our family situations or any bad day at our work, మన జీవితంలో జరిగిన ఏదైనా కూడా దేవుడికి కనుమరుగైనది ఏది కూడా లేదు. ఎందుకనంటే అవర్ లార్డ్ ఈజ్ ఏ సావరెన్ గాడ్, సార్వభౌమాధికారం కలిగినటువంటి గొప్ప దేవుడిగా ఉంటున్నాడు అనమాట. If you look at the verses 3 and 4, he says, he will not let your foot slip, he who watches over you will not slumber. Indeed, he who watches over Israel will not neither slumber nor sleep. ఎందుకని అంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మేబీ నిద్రపోయి సడన్గా లేచి ఏం జరుగుతుందని చూసేవాళ్ళు కాదు. హీ నెవర్ స్లీప్స్ నార్ స్లంబర్స్. నీ యొక్క జీవితంలో ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడనమాట. 2 Chronicles chapter 16 verse 9 ఫస్ట్ పార్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే, లెట్స్ ఆల్ టర్న్ టు 2 Chronicles chapter 16 verse 9. Can somebody read it in Telugu please? సో మనం చూసినట్లయితే, ఫర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ రన్ టు అండ్ ఫ్రో త్రూ అవుట్ ద హోల్ ఎర్త్ టు గివ్ స్ట్రాంగ్ సపోర్ట్ టు దోస్ హూస్ ఆర్ట్ ఈస్ బ్లేమ్లెస్ అండ్ టువర్డ్స్ హిమ్. సో దేవుని యొక్క కన్నులు ఏం చేస్తున్నాయండి? ప్రపంచమంతా కూడా విస్తరించి ఉన్నాయంట. యథార్థవంతులైన వారి హృదయాన్ని యథార్థవంతులైన వారిని సహాయం చేయుట కొరకు ఏం చేస్తుంది? ఈ యొక్క ప్రపంచమంతా కూడా కన్నులు విస్తరించగలిగిన దేవుడు, తన ప్రపంచాన్ని అంతా చూస్తున్న దేవుడు, నా జీవితంలో ఏం జరుగుతుందనే దేవుడికి తెలియదండి? డజంట్ హీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్? మన జీవితంలో జరుగుతున్న బ్యాటిల్స్, మన జీవితంలో ఉన్న ఫియర్స్, వాట్ ఎవర్ ద థింగ్స్, మేబీ మనకు తెలియదు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ డే, టుమారో ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు, కానీ గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో తెలిసిన దేవుడుగా ఆయన ప్రపంచమంతా కన్నులుగా కలిగిన దేవుడు ఆయన మన జీవితంలో. హిస్ కేర్ ఫర్ యూ ఈజ్ కంప్లీట్. అండ్ ఆల్సో ఇన్ Ephesians chapter 3 verse 20 says, our God is able to do beyond all we ask or think. మనం మేబీ కొంతవరకు మాత్రమే ఆలోచిస్తామేమో, కొన్ని విషయాల గురించి మాత్రమే మనం యాంటిసిపేట్ చేయగలుగుతామేమో, కానీ బట్ ద వన్ హూ ఈజ్ సర్వ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ బియాండ్ ఆల్ వీ ఆస్క్ అండ్ థింక్. మనం అడిగి ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా చేసే దేవుడిగా ఉంటున్నాడు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు పుట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్, వీ నీడ్ టు అక్నాలెడ్జ్ దట్ ద గాడ్స్ కేర్ ఫర్ యూ ఈజ్ కంప్లీట్ కేర్ మన జీవితంలో దేవుడు ఇస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. ఇఫ్ యూ గో టు ద సెకండ్ థింగ్ విచ్ ఈస్ ఇన్ verse 5 and 6, the Lord watches over you and the Lord is your shade at your right hand, the sun will not harm you by day nor the moon by the night. So here the psalmist is reminding us that God is not watching over you with a burden or any ఆయన ఒక ఇబ్బందిగానో మొక్కుబడిగానో నిన్ను వాచ్ చేయట్లేదండి. ద గాడ్స్ కేర్ ఫర్ యూ ఈజ్ కంపాషనేట్. ఆయన యొక్క వాత్సల్యంతో, ఎంతో ప్రేమతో నిన్ను సంరక్షిస్తున్నాడని. సో వెన్ యూఆర్ అయితే మనం కొన్నిసార్లు చర్చిలో కానీ ఇంకేదైనా కానీ ఎవరైనా చెప్తే పనులు మొక్కుబడిగా చేస్తామేమో, ఇష్టం ఉన్నా కూడా లేకపోయినా కూడా, లేదంటే ఎవరైనా బ్రదర్ ఏదైనా అనుకుంటారేమో, సిస్టర్ ఏదైనా అనుకుంటారేమో అని. కానీ దేవుడు అట్లాగా ఎవరి కోసం మొక్కుబడిగా చేయట్లేదండి. హీఈస్ లవింగ్ యూ సో మచ్. సో దేవుడు నిన్ను ఆ ప్రేమతో చేస్తున్నాడు అనమాట. హియర్ సామిస్ట్ ఆల్సో రిమైండింగ్ అస్ దట్ there is nothing that can separate us from the love of the God. One of the God's servant, he wrote in his book, all the water in all the oceans cannot sink a ship unless it gets into the boat. సో సముద్రంలో ఒక పడవ వెళ్తున్నప్పుడు ఆ సముద్రంలో ఉన్న నీరంతా కూడా పడవని ముంచలేదంట, until unless that water gets into that boat.
అదే రీతిగా మన జీవితంలో, నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు కానీ, నీ జీవితంలో జరుగుతున్న ఫియర్స్ కానీ, నీ జీవితంలో ఉన్న బ్యాటిల్స్ కానీ, నీకును దేవునికి ఉన్న సంబంధాన్ని తగ్గించడంలో కానీ, దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో జరగడానికి ఏది కూడా అడ్డుగా ఉండదంట. యాజ్ వీ ఆల్ నో దట్ Romans chapter 8 verse 35 to 39 says, "Who shall separate us from the love of Christ? Shall trouble or hardship or persecution or famine or nakedness or danger or sword? No, in all these things we are more than conquerors through him who loved us. For I am convinced that neither death nor life, neither angels nor demons, neither the present nor the future, nor any powers, neither height nor depth, nor anything else in all creation will be able to separate us from the love of God that is in Jesus Christ our Lord." సో ఎంత గొప్ప ప్రేమ అండి. దిర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెన్ separate us from the love of our Lord. So that's the kind of God we all have, whose care is for you is complete and whose care is compassionate. Next it comes to the third one. If you look at the final verse, "The Lord will keep your going out and your coming in from this time forth and forever more." So that brings us to God's care for you is consistent. సో దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క సంరక్షణ అనేది మన జీవితంలో ఇట్ ఈస్ కన్సిస్టెంట్. సో ఒకరోజు ఆయన ఎంతో ఇష్టంగాను ప్రేమగాను నిన్ను కేర్ చేసి ద నెక్స్ట్ డే హీస్ నాట్ డే ఆఫ్ తీసుకుంటానో, లేదా నాకు కష్టంగా ఉందనో, విసిగిపోయో, లేదంటే చూసేది ప్రేమ కాదండి. ద లవ్ దట్ గాడ్ హ్యాస్ టువర్డ్స్ ఫర్ యూ ఈజ్ కన్సిస్టెంట్. ద కేర్ దట్ గాడ్ హ్యాస్ ఆల్ ఆఫ్ అస్, మన జీవితంలో చూపించేది అదంతా కూడా ఇట్ ఈస్ కన్సిస్టెంట్. తెలుగులో చూసుకున్నట్లయితే ఆయన ఏముంటుందంటే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. నిరంతరము, నాట్ వన్ డే బిజినెస్, నాట్ 2 days, ఈ యొక్క వారం వరకు చేస్తాను, లేదంటే సమ్మర్ ఎండింగ్ వరకు చూస్తాను, 25th వరకు, లేదంటే చెప్పి దేవుడు ఎక్కడ చెప్పట్లేదండి. హీఈస్ గివింగ్ అస్ ద అష్యూరెన్స్ దట్ హీ విల్ బీ విత్ అస్ అండ్ హిస్ కేర్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ ఫర్ ఎవర్ మోర్. నిరంతరం కూడా ఆయనక కేర్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. అయితే మనం కూడా కొన్నిసార్లు ఎవరైనా బ్రదర్స్ని కానీ, సిస్టర్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ వాజ్ దేర్ ఫర్ మీ, హీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ ఇన్ మై థిక్ అండ్ థిన్ అని చెప్తూ ఉంటాం కదా. ఆల్వేస్ ఆ యొక్క పదం ఎట్లా వాడుతూ ఉంటామో, సో ఇక్కడ కూడా దేవుడు అంతకంటే, సో ఇట్స్ నాట్ కంపేరింగ్ విత్ దట్ ఓర్డ్లీ రిలేషన్, కానీ అంతకు మించి ఎంతో గొప్ప ప్రేమను దేవుడు మన పట్ల చూపిస్తూ ఉన్నాడు అనమాట. అయితే మనకి కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క సిచ్యువేషన్స్ని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క ప్రేమ. మేబీ బేసింగ్ ఆన్ మై సిచ్యువేషన్స్, ఇఫ్ ఐఎమ్ ఎట్ వెరీ లో కండిషన్, ఇఫ్ ఐఎమ్ ఎట్ ద డార్కెస్ట్ డే ఆఫ్ మై లైఫ్, ఆ జీవితంలో ఉన్నప్పుడు అనిపిస్తుంది దేవుడు నన్ను చూడట్లేదు, నా మాట వినట్లేదు, నా ప్రేయర్స్ ఆలకించట్లేదు, హీస్ నాట్ గివింగ్ ఇయర్ టు మై ప్రేయర్స్ అని చెప్పి అనిపిస్తుంది. కానీ దిస్ ఎంటైర్ సామ్ గివ్స్ అస్ ద కన్క్లూషన్ అండ్ హీ రూల్స్ అవుట్ ద మిస్కన్సెప్షన్ దట్ వీ హ్యావ్ దట్. సో దేవుని యొక్క ప్రేమలో, ఇన్ గాడ్స్ కేర్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ హీ హ్యాస్ టువర్డ్స్ అస్, నెవర్ హ్యావ్ ఎనీ పీక్స్ ఆర్ వ్యాలీస్ బేసింగ్ ఆన్ అవర్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ అవర్ బ్యాటిల్స్. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ బట్టి దేవుని యొక్క ప్రేమలో హెచ్చు తగ్గులు ఉండవండి. మనకి ఒక గ్రాఫ్ ఉంటుంది కదా, ఇలాగా వేవ్స్లో వెళ్తుంటుంది, క్రస్ట్ అండ్ ట్రఫ్స్ అని చెప్పి అంటూ ఉంటారు కదా. వ్యాలీస్ కానీ పీక్స్ కానీ ఏమి ఉండవంట. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్, ఇట్ ఈస్ కన్సిస్టెంట్. మేబీ ఇఫ్ యూ హ్యావ్ దిస్ మార్నింగ్, యూ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ questions in your life, if you have that misconception that God is not hearing your prayers, God is reminding us from this chapter, from 121, his care is complete and his care is compassionate and his care is కన్సిస్టెంట్. ఎప్పుడు కూడా మార్పు చెందని దేవుడిగా ఉంటూ ఉన్నాడనమాట. అయితే దెర్ ఇస్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ గుడ్ ఎనఫ్ టు విన్ అవర్ బ్యాటిల్స్ ఇన్ అవర్ లైఫ్? సో ఏదైతే 3 విషయాలు మనం నేర్చుకున్నామో, పుట్టింగ్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ అండ్ అక్నాలజింగ్ దట్ హిస్ కేర్ ఈజ్ కంప్లీట్, కంపాషనేట్ అండ్ కన్సిస్టెంట్ చెప్పి అని తెలుసుకున్నంత మాత్రాన మనం మన జీవితంలో ఉన్నటువంటి భయాల్ని కానీ, బ్యాటిల్స్ అన్నిటిని కూడా విన్ అవ్వగలమా అంటే, sometimes yes, you need to put your trust in the Lord, you have to have that faith, but also sometimes you need to exercise that faith and you have to put your faith into actions. అయితే మనం ఎప్పుడైతే ఆ యొక్క మన ఫెయిత్ని యాక్షన్స్లో పెడతామో, then only we will be able to see the glory of the Lord and then only we will be able to have the victory over our battles and our fears. So let's all turn with me to 1 Samuel 17.
So through Psalms we learned that David was giving us, and he is teaching us that we need to put our confidence in the Lord when we are facing any battles or giants in our life. అయితే the next thing that David is teaching us this morning that, so మనందరికీ కూడా తెలుసు, we all are familiar with this particular ఇన్సిడెంట్ వాట్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ డేవిడ్ అండ్ గొలాయత్. సో వారిద్దరి మధ్య జరిగిన ప్రతి ఒక్క పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. సో లాంగ్ స్టోరీ షార్ట్, సో డేవిడ్ వాజ్ ద షెపర్డ్ అండ్ హీ వెంట్ టు సీ హిస్ బ్రదర్స్ అండ్ టు డ్రాప్ ద ఫుడ్, and he came to know about the situation, what is happening there. Then he realized that what was the offer offered by the Saul, for the person who is going to battle with the Goliath. అది తెలుసుకున్న తర్వాత then he showed interest and he voluntarily went there and he fought with Goliath. సో అయితే గొలాయత్తో కలిసి తను ఫైట్ చేయడం జరుగుతుందన్నమాట. సో గొలాయత్ ఎంత బిగ్ పర్సనాలిటీ అంటే, గొలాయత్ వాజ్ ఏ ఫిలిస్తీన్, ఈజ్ ఎ ఛాంపియన్ అండ్ హీస్ ఎ మైటీ బిగ్ వన్ అండ్ హీ స్టాండ్స్ ఓవర్ 9 feet tall. 9 feet tall ఉన్నటువంటి ఎంతో బలసూరుడు బలాఢ్యుడు అయినటువంటి ఒక వ్యక్తిగా అక్కడ కనపడుతున్నాడు అనమాట. అయితే హీ యూస్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఆఫ్టర్ ఇన్ ద ఈవినింగ్ అండ్ హీ వాస్ ఛాలెంజింగ్ ఆల్ ద ఇజ్రాయలైట్స్ సేయింగ్ దట్ ఎవరు వస్తారో మీలో ఒకరెవరైనా వచ్చి నాతో పోరాడినట్లయితే మిమ్మల్ని అందరికీ కూడా నేను దాసుడినై ఉంటానని చెప్పడం జరుగుతుందన్నమాట. దిస్ ఎంటైర్ కాన్వర్సేషన్ వెంట్ ఆన్ ఫర్ 40 days and then that's where David came into picture. So David రావడం జరుగుతుంది. Then he drops the food and he realizes that there is a need to take a step అని చెప్పి చూసినప్పుడు, if you see the verse 26, 1 Samuel chapter 17 verse 26, he says that David said to them who stood by him, what shall be done for the man who kills this Philistine and takes away the reproach from Israel? For who is this uncircumcised Philistine that he should defy the armies of the living God? దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద వారిని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దావీదు తన యొక్క శక్తిని బట్టి ఇక్కడ ప్రశ్నించట్లేదు. దావీదు జీవం కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించడానికి, హౌ డేర్ హీ ఈజ్ టు డిఫై ద ఆర్మీస్ ఆఫ్ ద గాడ్, లివింగ్ గాడ్, ఆ యొక్క సజీవుడైన దేవునికి వ్యతిరేకంగా రావడానికి తనకి ఎంత ధైర్యం అని చెప్పి తను ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట. అంతేకాకుండా ఇఫ్ యూ లుక్ ఎట్ ద వర్సెస్ 34 to 37, హీ సేస్ దట్, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. సో వెన్ ద కాన్వర్జేషన్ హ్యాపెన్ బిట్వీన్ సాల్ అండ్ డేవిడ్, సో డేవిడ్కి సాల్కి మధ్య ఆ యొక్క కాన్వర్జేషన్ జరిగినప్పుడు, నువ్వు ఒక బాలుడివి, నువ్వు ఒక చిన్న వ్యక్తివి, నీకు ట్రైనింగ్ కూడా లేదు, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ట్రైన్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ స్కిల్, హౌ యూ గోయింగ్ టు ఫైట్ విత్ గొలాయత్ అని చెప్పి అడిగినప్పుడు, దెన్ దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ దట్ హీ వాస్ గివింగ్. నేను ఈ రీతిగా నేను చేస్తూ వచ్చాను, నేను కాపరిగా ఉన్నప్పుడు నేను ఆ యొక్క సింహాన్ని, అంతేకాకుండా ఆ యొక్క ఎలుగుబంటిని కూడా నేను చంపితిని కనుక జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక్క దాని వలె అగునని చెప్తున్నాడు. ఇన్ ద 37 verse we can see, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, నీకు యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను. ఏం చెప్పాడండి? The Lord who delivered me from the paw of a lion, from the paw of the bear, will deliver me from the hand of this Philistine. సో ఏం చెప్తున్నాడు? తన యొక్క శక్తిని బట్టి, తన యొక్క బలాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన స్కిల్ని బట్టి కాదు కానీ, he was putting his entire trust in the Lord. ఎవరైతే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో సో బ్యూటిఫుల్ దట్ హీ వాజ్ రికలెక్టింగ్ ఆల్ ద థింగ్స్ దట్ హీ హాస్ డన్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో దేవుడు ఏదైతే సహాయం చేశాడో, ఆ యొక్క ద గాడ్ హూ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద పా ఆఫ్ లయన్, ఆ యొక్క సింహపు యొక్క పంజా నుంచి నన్ను రక్షించిన దేవుడు, ఆ యొక్క ఎలుగుబంటి నుంచి రక్షించిన దేవుడు, ఈరోజు ఈజ్ గోయింగ్ టు డెలివర్ మీ ఫ్రమ్ దిస్ ఫిలిస్తైన్. ఇతని నుంచి కూడా దేవుడు నన్ను రక్షిస్తాడని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. అదే రీతిగా ఈ రీతిగా దావీదు తన యొక్క కాన్ఫిడెన్స్ని, దేవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ని వ్యక్తపరచడం జరిగిందనమాట. హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. అయితే ఇన్ 45 verse we can also see, let's all turn to 45 verse 45. Then David said to the Philistine, you come to me with a sword and with a spear, with a javelin, but I come to you in the name of the Lord of hosts, the God of the armies of Israel, whom you have defied. So the day that
Lord will deliver you into my hand. I will strike you down and cut off your head, and I will give the dead bodies of the hosts of Philistines this day to the birds of the air and to the wild beasts of the earth, that all the earth may know that there is a God in Israel. సో ఏం చెప్తున్నాడండి? సో మొదటిగా ఆ యొక్క దావీదు వెళ్ళి సౌల్తో చెప్పినప్పుడు కూడా ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ టు ఫైట్ దిస్ బ్యాటిల్ అని చెప్పాడు. సెకండ్లీ, వెన్ హీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ గొలాయత్ అండ్ హీ వాజ్ ఆల్సో సేయింగ్ టు గొలాయత్, ఏం చెప్తున్నాడండి? నువ్వు కత్తితోనూ ఈటితోనూ బల్లంతోనూ వచ్చావేమో, కానీ నేను యెహోవా, ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ దగ్గరికి వచ్చి యుద్ధం చేయించున్నాను. తన యొక్క పవర్ని బట్టి, తన యొక్క స్కిల్ని బట్టి కాదు, కానీ హీ వాజ్ గోయింగ్ అహెడ్ విత్ దేవునితో పాటు దేవుని యొక్క శక్తిని పుంజుకొని ముందుకు వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇఫ్ వీ లుక్ ఎట్ ఆల్ దీస్ వర్సెస్ వీ కెన్ సే దట్ నాట్ ఓన్లీ జస్ట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ విల్ హెల్ప్ అస్ టు ఫైట్ ద బ్యాటిల్స్, బట్ వీ నీడ్ టు సమ్టైమ్స్ స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. సో మన యొక్క కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దానిలోంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, దెన్ ఓన్లీ వీ విల్ బీ ఏబుల్ టు సీ గాడ్స్ గ్లోరీ అండ్ దెన్ ఓన్లీ వీ విల్ బీ ఏబుల్ టు విన్ అవర్ బ్యాటిల్స్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఇఫ్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్, సో దావీదు స్థానంలో కనుక ఇఫ్ యూ థింక్ దట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేవిడ్, వాట్ వుడ్ యూ బీ డూయింగ్ దట్? సో నువ్వు కనుక దావీదు స్థానంలో ఉన్నట్లయితే మనం ఏం చేస్తూ ఉంటాం? మనం అంతే ధైర్యంగా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి స్టెప్ తీసుకోగలుగుతామా? ఎంతోమంది 200-300 మంది ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, అక్కడ సైనికులు ఉన్నారు, ఎంతో ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, కింగ్ సాల్ ఉన్నాడు, వాళ్ళు జానతన్ ఉన్నాడు, వాళ్ళు ఎవ్వరూ కూడా వెళ్ళట్లేదు. నేను ఒక చిన్న బాలుడిని, నేను ఎందుకు స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటామా? లేదంటే లేదు నేను కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడని ధైర్యంతో ముందుకు వెళ్తామా? సో ఫార్ వీ సీ 3 C's. ఫస్ట్, కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్, అండ్ వీ హ్యావ్ అండ్ ఇఫ్ గాడ్స్ కేర్ ఈస్ కంప్లీట్, కంపాషనేట్ అండ్ కన్సిస్టెంట్. అండ్ ద నెక్స్ట్ C, దట్ వీ నీడ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. అదే కనుక మనం దావీదు స్థానంలో, ఇఫ్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ డేవిడ్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ there is another C comes into picture. ఏంటంటే అది complaining, and then another C comes which is comparison. So then we will start complaining. నేను కనుక దావీదు he never murmured or never questioned his father or anybody. ఆ యొక్క ఉన్న సిచ్యువేషన్లో ఏం చేశాడు? దేవుని వైపు మాత్రమే, his point of view was only focusing on the confidence of the trust in the Lord. దేవుని మాత్రమే తన నమ్మకించి ముందుకు వెళ్ళాడు. అదే కనుక ఆ స్థానంలో మనం ఉన్నట్లయితే, దావీదు స్థానంలో మా నాన్న 3 అన్నయ్యలు మాత్రం ఆర్మీలో జాయిన్ చేశాడు, నన్నేమో గొర్రెలు కాపరిగా పెట్టాడు, నన్ను వెళ్ళమంటే నేను ఇప్పుడు ఎట్లా వెళ్తానని చెప్పి మనం క్వశ్చన్ చేస్తాం. విల్ బి స్టార్ట్ మర్మరింగ్. నేను కనుక ఆ యొక్క సాల్ స్థానంలో ఉండుంటే ఈ పాటికి ముందే ఎప్పుడో ఫస్ట్ లైన్లో ఉండేవాడిని, అందరికంటే ముందు నేను వెళ్ళేవాడిని అంట. లేదంటే ఆ వెపన్స్ కనుక నాకు తిప్పడం వచ్చుంటే నేను ముందు ఎప్పుడో అందరికంటే ఫస్ట్ వెళ్ళేవాడిని అని ఏదో ఒక కంప్లైంట్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం అనమాట. అంతేగా. అయితే దావీదు ఎప్పుడు కూడా హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ దట్ కైండ్ ఆఫ్ things in his life. So ikkada he never murmured, he never questioned, he never complained, or he never compared himself with his brothers in the army, but he was very faithful and content with where he was and what he was. So if we look at David, he obeyed his father and faithfully served as a shepherd where he was placed. అయితే దావీదు ఏం చేశాడండి? హీ నెవర్ కంప్లైంట్, హీ నెవర్ క్వశ్చన్. అవన్నీ కంప్లైంట్ చేయకపోగా ఏం చేశాడు? హీ వాజ్ వెరీ కంటెంట్. తను ఏదైతే స్థానంలో తన యొక్క తండ్రి తను నిలబెట్టాడో, హీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ అండ్ సర్వింగ్ ద షెపర్డ్. నేను గొర్రెలు కాపర్ని కదా, నాకెందుకు వాళ్ళందరికీ కూడా ఆర్మీలో ఇచ్చాడు మా నాన్న, నాకేం ఈ పరిస్థితి ఇచ్చాడని తను ఆడుతూ పాడుతూ హీ నెవర్ టుక్ ఇట్ ఈజీ, హీ నెవర్ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో ఇఫ్ యూ సీ దట్ హీ వాజ్ సేయింగ్ దట్ ద గాడ్ హూ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద పా ఆఫ్ లయన్ అండ్ పా ఆఫ్ ఏ బేర్ అని చెప్తున్నాడు కదా. సో తనకు అప్పగించిన పనిని 100కి 200% యొక్క ట్రూత్ఫుల్నెస్తో, ఆ ఫెయిత్ఫుల్నెస్తో హీ సర్వ్డ్ ద వర్క్. సో ఏదైతే దేవుడు తనకి పని అప్పగించాడో, ఏదైతే స్థానంలో దేవుడు తనని పెట్టాడో, హీ వాజ్ వెరీ కంటెంట్ విత్ దట్ పొజిషన్. హీ నెవర్ మర్మ్డ్, హీ నెవర్ క్వశ్చన్, హీ నెవర్ గ్రంబల్డ్. అవేది చేయకపోగా తనకు అప్పగించిన పనిని ఎంతో నేర్పరితనంతో చేశాడు. అయితే నేను గొర్రెలు కాపరిగా ఉన్నాను కదా, ఆ యొక్క ఎలుగుబంటి కానీ ఆ లయన్ కానీ వచ్చినప్పుడు వై షుడ్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ ద ట్రబుల్, నేను వెళ్ళి రిస్క్ చేసి ఆఫ్టర్ ఆల్ ఒక షీప్ కోసం నేను నా ఆ యొక్క సింహంతో తడపడాల్సిన అవసరం ఏంటి? వై ఐ నీడ్ టు ఫైట్ విత్ దట్ లయన్, వై ఐ నీడ్ టు ఫైట్ విత్ దట్ బేర్ అని చెప్పి తను అనుకోలేదండి. సో తనకి ఏదైతే బాధ్యతను అప్పగించారో, తనని గొర్రెల కాపరిగా నియమించినప్పుడు హ్యాజ్ ఏ షెపర్డ్ హీ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ షీప్. ఒక గొర్రె పోతే పోయిందిలే, నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటానని అనుకుని ఉంటే ఈరోజు మనం తన గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. సో బట్ హీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ సర్వింగ్ వాట్ హీ వాజ్
అండ్ వేర్ హీ వాజ్ ప్లేస్డ్. తనకు అప్పగించిన పనిని తను నెరవేర్చడంలో ఎంతో గొప్పగా తను ట్రూత్ఫుల్గా ఉండటం వల్ల దెన్ హీ వాజ్ స్కిల్డ్ అనమాట. ఆ యొక్క హీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫైటింగ్ విత్ లయన్ అండ్ బేర్. ఆ యొక్క రేటితో మేబీ హీ వాజ్ నాట్ న్యూ దట్, హీ నెవర్ ఇమాజిన్ దట్ వాట్ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ హిమ్ ఫర్. తనకు తెలియకపోవచ్చు దేవుడు దావీదుని ఎందుకోసం ఈ పరిస్థితుల గుండా అనుమతించారో, ఎందుకు హీ వాజ్ తన ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నాడు, వాళ్ళతో ఫైట్ చేయాల్సి వస్తుందో. కానీ వెన్ హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ వర్క్, వాట్ ఎవర్ గాడ్ ప్లేస్డ్ హిమ్, తను చేసిన పనిని బట్టి, ఈవెన్ దో హీ వాజ్ ఎ షెపర్డ్, అటువంటి గొప్ప బలాఢ్యుడైనటువంటి గొలయాత్ని ఎంతోమంది సైనికులు ఉన్నా కూడా దేవుడు ఎటువంటి జ్ఞానము ఎటువంటి స్కిల్స్ లేని ఒక సామాన్యుడైన బాలుడైనటువంటి ఒక గొర్రెల కాపరి చేత డిఫీట్ చేయించాడనమాట. సో అయితే దావీదు మనకి ఈ దినమున హీఈస్ టీచింగ్ అస్ అనదర్ థింగ్. అయితే మనం ఎట్లా ఉంటామండి దావీదు స్థానంలో ఉంటే? వి స్టార్టెడ్ మర్మరింగ్, వి స్టార్టెడ్ గ్రోనింగ్, ఎన్నో రకాలైనటువంటి క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. అది వెదర్ ఇట్ ఈస్ అ పర్సనల్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మినిస్ట్రీలో కానీ ఆ బ్రదర్ స్థానంలో కనుక నేను ఉంటే ఇంకెంత బాగా చేసేవాడినా, నేను కనుక ఆ సిస్టర్ ప్లేస్లో ఉండింటే ఇంకొక రకంగా ఉండేది అవుట్పుట్ అని చెప్పి మనం ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం. అంతేకాకుండా విల్ స్టార్ట్ కంపేరింగ్ అవర్ సెల్ఫ్ అనమాట. మన యొక్క జీవితాన్ని కూడా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే హియర్ ఐ నో గాడ్స్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఏ యూనిక్ వే. Every believer's life is unique and every believer life is special. My life is unique, my testimony is unique, and my struggles are unique, my trials are unique, and my life is unique. So we should not be comparing our life with anyone else. సో మనం కనుక ఆ కంపేర్ చేసుకుని దావీదు వలె మనం కంపేర్ చేసుకోకుండా దేవుడు ఏ స్థానంలో పెట్టారో, ఇక పరిచర్య విషయంలో కూడా నిన్ను దేవుడు ఏ స్థానంలో పెట్టారో ఆ స్థానంలో కనుక మనం ఇఫ్ యు ఆర్ సర్వింగ్ ద లార్డ్ ఫెయిత్ఫుల్లీ, ఏ ప్లేస్లో అయితే మనల్ని పెట్టారో, if you start serving the Lord faithfully, we never know how God is going to use us for the battles that we're going to face in our life. సో దావీదు కూడా అనుకొని ఉండడు కదా, నేను ఈ గొర్రెలు కాపరిగా ఉన్నాను, నేను దేవుడికి ఎందుకు పనికొస్తాను, నేను ఏ రోజు యుద్ధం చేస్తానని ఏ దినం కూడా అనుకోలేదండి. సో ఇన్ ద సేమ్ వే, వెదర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ వర్క్, వెదర్ ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్, వెదర్ ఇట్ ఈస్ ఆఫ్ స్టేజ్, వెదర్ ఇట్ ఈస్ ఆన్ స్టేజ్, ఏ పనైనా కూడా దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా పనిచేసిన రోజు దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటూ ఉన్నాడనమాట. అయితే నాట్ ఓన్లీ జస్ట్ హ్యావింగ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్, బట్ వీ హ్యావ్ టు come out of our comfort zone to see the glory of the Lord and to win our battles. And also we have to be and we must be content with where God placed us in our life. దేవుడు మన జీవితాల్లో మనని ఎక్కడ ప్లేస్ చేశారు అనేది మనం చూసుకుంటూ, మనకిచ్చిన స్థానాన్ని బట్టి, మనకిచ్చిన పరిచర్యను బట్టి, మన జీవితాన్ని బట్టి we need to be thankful to the Lord. మనం సంతృప్తికరమైన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే we would be able to achieve or overcome the fears that we have in our life. అయితే యూ మైట్ హ్యావ్ ఎ క్వశ్చన్. అయితే నీకేమైనా క్వశ్చన్ ఉండొచ్చు, బ్రదర్ దావీదు ఆ రీతిగా ఫైట్ చేశాడు కదా, తను వెళ్ళి కత్తితో యుద్ధం చేశాడు, హీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ గొలయత్. సో నేను కూడా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంటే డూ ఐ నీడ్ టు ఫైట్ విత్ ఎనీబడి, డూ ఐ నీడ్ టు ఫైట్ విత్ ఎనీ వన్ అని చెప్పి అడగచ్చు. అయితే వూ డజంట్ నీడ్ టు ఫైట్ విత్ ఎనీబడి ఇన్ దిస్ రియల్ లైఫ్. దావీదు వలె అందరికీ కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పలేం, కానీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్. మన యొక్క జీవితాన్ని దేవునికి అంగీకార యోగ్యంగా జీవించిన దినమున వెన్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ యూ, యువర్ టెస్టిమనీ స్పీక్స్. నీ యొక్క సాక్ష్యం ఏదైతే మన జీవితంలో మనం కలిగి ఉంటామో, ఇట్ విల్ మేక్ అస్ విన్ అవర్ బ్యాటిల్స్ ఇన్ అవర్ లైఫ్. మనం దేవునికి అంగీకార యోగ్యంగాను మన యొక్క సంఘంలోనూ మన మాదిరికరమైన జీవితాన్ని జీవించినప్పుడు దట్స్ వేర్ ఇట్ స్పీక్స్. సో మనం ఆ యొక్క యుద్ధాన్ని జయించిన వారం మనం అవుతూ ఉంటామైతే, మనం ఎవరైనా చూసినప్పుడు ఆ బ్రదర్ని చూడండి, ఆ సిస్టర్ చూడండి, దో దే హ్యావ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఇన్ దర్ లైఫ్, వాళ్ళ మొహంలో ఆ చిరునవ్వు చెరగకుండా ఉంది. ద కాన్ఫిడెన్స్ దే హ్యావ్ ఇన్ దేర్ లైఫ్, ఆ ముఖంలో చిరునవ్వే మనందరికీ కూడా ఇట్ షోస్ అస్ ద కాన్ఫిడెన్స్ దట్ యు హ్యావ్ ఇన్ ద లార్డ్. Not because of your strength, not because of your finances, not because of your status, not because of anything in this world. మనం అయితే సో దావీదు వలె మనం కూడా మన జీవితంలోని కలిగినటువంటి ప్రతి ఒక్క భయాల నుంచి దేవుడు మనల్ని విడిపించాలని అనుకున్నట్లయితే, దావీదు వలె మనం కూడా ఆ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలనుకున్నట్లయితే, సో వీ హ్యావ్ టు, దిస్ ఈజ్ గాడ్ ఈజ్ గివింగ్ అస్ ద చాయిస్. మేబీ మనం ఇప్పటి వరకు కూడా మనకు కలిగిన ప్రతి ఒక్క భయంలోనూ ప్రతి ఒక్క బాధలోనూ మొదట్లో దావీదు ఏ రీతిగా ప్రశ్నించాడో దేవుడిని, అదే రీతిగా ప్రశ్నించే వారిగా ఉంటున్నామా, లేదంటే ఆ ఇజ్రాయేలు ప్రజల్లో
దేవునిపైన నమ్మకం కలిగి కూడా స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నామా, లేదంటే దావీదు వలె ఆ యొక్క బోల్డ్ స్టెప్ తీసుకోవడానికి ఆర్ వి రెడీ టు టేక్ దట్ స్టెప్ అండ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్, ఆ యొక్క కంఫర్ట్ జోన్లోకి రావడానికి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నామా లేదనేది మనందరం కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. తలలు వంచుకున్నట్లయితే మనకు చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మనం ముగించుకుందాం. దేవుడి యొక్క దినాన్న మనందరికీ కూడా రిమైండ్ చేస్తున్నారు. గాడ్ ఈజ్ రిమైండింగ్ us that having trust in the Lord will help us to fight our battles. So the God who never sleeps nor slumbers, దేవుడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడని మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ దట్ వీఆర్ ఇన్ దిస్ మార్నింగ్, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి బ్యాటిల్స్ని మనం ఫైట్ చేసినప్పటికీ, ఎటువంటి ఫియర్స్ గుండా మనం వెళ్తున్నప్పటికీ, ద గాడ్ హూ హెల్ప్ డేవిడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్ట్రగుల్స్ అండ్ ద బ్యాటిల్స్ అండ్ దట్ ఫియర్స్, ఆ యొక్క పరిస్థితుల్లోంచి దేవుడు ఏ రీతిగా అయితే ప్రతి విషయంలో దావీదుకి సహాయం చేస్తూ వచ్చాడో ఆ దేవుడే ఈరోజు నీకును నాకును ప్రతి ఒక్కరికి కూడా మనకి దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటూ ఉన్నాడండి. మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం. వెదర్ ఆర్ వి స్టేయింగ్ ఇన్ దట్ గ్రూప్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆ యొక్క అవిశ్వాసంతో విశ్వాసాన్ని కలిగి కూడా స్టెప్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటున్నామా, దావీదు వలె ముందుకు వెళ్ళి ఒక చేయి చాపి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను కనపరచడానికి, దేవుని యొక్క వారసులుగా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడి ఉంటున్నామా? అయితే ఈరోజు ఈ దినమున ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు లెట్స్ గో విత్ ఎష్యూరెన్స్ దట్ ద గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ మై లైఫ్ అండ్ గాడ్స్ కేర్ ఫర్ మీ ఈజ్ కంప్లీట్ అండ్ ఇట్ ఈజ్ కంపాషనేట్ అండ్ ఇట్ ఈజ్ కన్సిస్టెంట్. ఆ యొక్క నిశ్చయతతో ఆ యొక్క నిశ్చయత మనందరం కూడా బయటికి వెళ్దామండి.